మరి వాళ్ళ మన సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో గెస్ట్ ఎవరంటే అమృత గౌరి. మరి అమృత గౌరి చేయబోతున్న టేస్టీ వెరైటీ ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌరీని. ఈరోజు ఇంకో డిఫరెంట్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటని ఆలోచిస్తున్నారా? మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదేంటో తెలుసా? గాజర్ ఆమ్లా రైస్. గాజర్ ఆమ్లా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గాజర్ ఆమ్లా రైస్కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, ఉడికించిన గాజర్ ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు మిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. గాజర్ ఆమ్లా రైస్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. రైస్ ఐటమ్ అండ్ ఈజీ ఐటమ్ అండి. ఫస్ట్ ఆయిల్, నెక్స్ట్ మనం పోపు ఎలా పెట్టుకుంటామో సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇంటికి గెస్టులు రాగానే మనం హడావిడి పడిపోతాం. ఏం చేయాలి, ఏ డిష్ చేయాలి, ఏ ఐటమ్ చేయాలి, ఏం డిఫరెంట్గా వాళ్ళు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటాం. సో అలా ఏం లేకుండా కూల్గా మన ఇంట్లో రైస్ ఉంటే చాలండి. ఇంకంతే, ఈజీ ప్రాసెస్. 2 మినిట్స్లో వాళ్ళకి చేసేసి వాళ్ళతో హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయింది. ఇంట్లో ఎండుమిర్చి, పోపులు, కొంచెం పోపులు అండ్ మిర్చి అండి. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇందులో మనం కారం యాడ్ చేయట్లేదు. అండ్ అలానే కరివేపాకు. కరివేపాకు ఎంత తింటే అంత మంచిది. చూసారా, మనం పోపు తాలింపు పెట్టుకుంటాం కదా, సేమ్ అన్నమాట. నేను కూడా చాలా వరకు అభిరుచిలో చేసే వంటలే నేర్చుకున్నానండి. అయిపోయింది పోపు. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ తురిమి పెట్టుకున్నాం మనం, అది వేసుకుంటున్నాను. మనం ఉసిరికాయ తురుము పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఫ్రై అవ్వాలండి, లేకపోతే కొంచెం ఆ వగరంతనం అనేది పోదు. సో ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం మనం యాంటీబయాటిక్, పసుపు, మన వంటల్లో ఎక్కువ యూజ్ చేసేది అదే కదా, చిటికెడు సరిపోతుంది. గాజర్ అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న రాజర్ అండి. ఫస్ట్ నేను ఇది చూసి ట్రై చేశాను ఇంట్లో. అన్నారు ఆమ్లాతోనా రాజర్తోనా రైస్ ఏంటి అని. సో టేస్ట్ చేయండి, తెలుస్తుంది ఎలా ఉంటుందని చెప్పేసాను. చేసింది ఫస్ట్ మా మమ్మీయే. వచ్చే ఐటమ్ అయినా ఎవరికైనా ఏం పెడుతుంది, మనం మమ్మీకే పెడతాం. ఎందుకంటే బాగున్నా బాగాలేకపోయినా కామ్గా కలుముకొని తినేస్తారు. సో ఇది అయ్యింది. మనం ఫస్ట్ జీలకర్ర అండి, జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. చూసారా, అన్నీ హెల్త్కి సంబంధించినవి మంచి ఐటమ్స్. ఇది నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్. ఇది కొంచెం ఫ్లేవర్, మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ మన టేస్ట్ కోసం సాల్ట్ మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్, ఉడికించి పెట్టుకున్నాను రైస్ని, దాన్ని మిక్స్ చేస్తున్నాను. చూసారండి, చాలా ఈజీ ప్రాసెస్, అలానే హెల్త్కి మంచిది. రెగ్యులర్గా మామూలుగా పిల్లలు కూడా అమ్మ ఇంకో డిఫరెంట్ ఐటమ్ చేయమ్మా, ఇది బాగుంటుందమ్మా, అది బాగుంటుంది అంటారు. సో టేస్టీగా ఉండడానికి కోసం, డిఫరెంట్ ఐటమ్ కూడా చేసుకోవడం కోసం చాలా ఈజీ ప్రాసెస్. ఇలా చేసి ఇంట్లో పెట్టండి. సో నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ ఉంటే మాడిపోతుంది, జాగ్రత్తగా కలుపుకోండి. చూసారా ఎంత బాగుందో. వింటర్ సీజన్, ఆమ్లా సీజన్, గాజర్ సీజన్, ఇవి మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి. సో హెల్త్కి కూడా చాలా మంచిది. గాజర్తో మనం హల్వాలు కూడా చేసుకోవచ్చు. సో హల్వాగా రెగ్యులరే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సో రెడీ అయిపోయిందండి గాజర్ ఆమ్లా రైస్. సో నార్మల్గా అంటే ఉసిరికాయ అంటే పులుపులుగా ఉంటుంది అబ్బా అంటారు. సో ఇలా చేసి పెట్టండి పిల్లలకి.
వావ్, చూస్తుంటేనే అసలు ఎప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీకు తయారు చేసే విధానం చెప్పేస్తాను. గాజర్ ఆమ్లా రైస్ తయారు చేసే విధానం చూసేద్దాం. గాజర్ ఆమ్లా రైస్ తయారు చేయ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గాజర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గాజర్ ఆమ్లా రైస్ రెడీ. చూసారు కదండి గాజర్ ఆమ్లా రైస్ ఎలా తయారు చేసుకోవాలో. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. గాజర్ ఆమ్లా రైస్ అండి. మన ఈ వింటర్ సీజన్ లోని గాజర్ అండ్ ఆమ్లా చాలా ఈజీగా దొరుకుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ, చాలా ఈజీ ప్రాసెస్. అంటే గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ టైం టు టైం టకా చేసి వండి పెట్టేయచ్చు. ఓకే అండి, నేను డిఫరెంట్ ఐటమ్స్ చేసి చూపించాను. అవన్నీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నమస్కారం, బాయ్. ఓకే అండి, మరి గౌరీ చేసిన టేస్టీ వెరైటీ చూసారు కదా. మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? వాటర్ మెలన్తో చేస్తానండి. ఓకే, ఫిష్ చేస్తున్నాను. ఓకే. ఓకే, సో ఈ ఫిన్స్ అండి. ఓకే, సో ఇక్కడ నుంచి టైల్, సో సైడ్ నుంచి స్కిన్ తీసేసేయాలి. సో ఇలా డార్క్ దాని మీద తీసుకుంటే మనకు బాగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కలర్ చాలా డార్క్ గా ఉంది కదా బాటమ్ లో. సో అది కొంచెం ఓపెన్ చేసిన తర్వాత ఇంకొంచెం సైడ్ నుంచి కూడా తీసేసుకుంటే మనకి ఆ మధ్యలో ఆ వైట్ మధ్యలో బాగా కనిపిస్తుంది డార్క్ అనేది. ఓకే, ఈ స్కిన్ మీద కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా డ్రా చేస్తూ ఉండాలి. కొంచెం నైఫ్ బాగా కంట్రోల్లో ఉంటుంది కొంచెం. అండ్ హ్యాండ్స్ అవి కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైనా నైఫ్ మూమెంట్ కి ఆపోజిట్ లో ఇలా హ్యాండ్ పెట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి స్కిట్ అయిపోయినా ఏం లేకుండా ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు గ్రూవర్ తో లైన్స్ ఇస్తున్నాను. ఓకే, ఐ కొరకు ఇక్కడ రౌండ్ షేప్ లో అండి. ఓకే, సో మధ్యలో మిరియం ఏదైనా పెట్టేస్తే మనకి ఓకే. ఓకే, సో కొంచెం ఇక్కడ మరి క్లోజ్ గా ఉంది కదా, నోరు ఓపెన్ చేసుకున్నట్టుగా. బాగుంది. ఓకే, బ్రైట్ గా. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మరి కార్వింగ్ చూసేస్తారు కదా. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఒక మంచి చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా బియ్యం పిండి, పెరుగు రెండు కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖమంతా కూడా స్క్రబ్ చేసుకుంటూ ఉన్నట్లయితే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో అరుణ గారు చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గట్టేకి మసాలా కర్రీ శనగపిండితో చేసేది చాలా
చక్కటి ప్రోటీన్ సోర్స్ ఉన్న ఈ ఐటమ్ అండి. జనరల్గా మనకు శనగపిండి వంటకాల్లో ఇలా వాడినప్పుడు, డీప్ ఫ్రై చేయకుండా వాడినప్పుడు చక్కగా మనకు 10 to 12 grams ప్రోటీన్ అనేది అవైలబుల్ ఉంటుందండి. సో దట్స్ అ హ్యూజ్ థింగ్. బట్ ఈ పర్టికులర్ రెసిపీలో కొబ్బరి, తర్వాత గసగసాలు అండ్ కాజు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము కాజు జస్ట్ ఫర్ ద ఫ్లేవర్ ఆర్ టేస్ట్ కొద్దిగా వాడుకుంటే, ఈ కొబ్బరి అండ్ ఈ గసగసాలు అనేది ఒక సూపర్ కాంబినేషన్ అండి. కొబ్బరిలో కూడా పీచు ఉంటుంది, గసగసాల్లో కూడా పీచు ఉంటుంది. కొబ్బరిలో ఉన్న మరొక ముఖ్యమైన పోషక విలువ ఏంటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన డైట్లో ఎలా మనకు కాపాడుతాయంటే మళ్ళీ గుండె జబ్బు రాకుండా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక ఐరనీ అండి. ఎందుకంటే కొబ్బరి ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, లిమిట్లో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో డెఫినెట్లీ మనం వాడుకోవచ్చు. నలుగురికి వండేటప్పుడు ఈ కర్రీలో కరెక్ట్గా 20 to 25 grams వాడుకుంటే టోటల్ క్యాలరీ కూడా లిమిట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాటి బెనిఫిట్స్ కూడా మనం పొందవచ్చు. అండ్ టొమాటోస్ కూడా మళ్ళీ లో క్యాలరీ అండి టోటల్గా కర్రీలో ఉన్న టొమాటోస్. అండ్ మసాలా ఐటమ్స్ కూడా క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ అవి కూడా టోటల్ స్పైసెస్ మనం 5 grams లోపు వాడుకుంటే ఇంకా బాగుంటుంది, 5 to 10. సో ఈ గట్టేకి మసాలా కర్రీ ఈజ్ అ ప్రోటీన్ రిచ్ డిష్. అంటే మనకు పప్పు కానీ సాంబార్ కానీ ఇచ్చే ఆ రకమైన వాల్యూ మనకు మసాలా కర్రీ ఇస్తుందండి. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై. తర్వాత క్యాబేజ్ మంచూరియా. క్యాబేజ్ కానీ తర్వాత క్యాప్సికమ్, మైదా, కార్న్ఫ్లవర్తో సాసెస్తో చేసుకుంటున్నాం. సో ఇది టోటలీ ఇట్స్ అ పార్టీ ఐటమ్ టైప్ ఆఫ్ అ డిష్. మనకు మంచూరియా ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే 50 grams క్వాంటిటీ, అంటే మనకు ఒక ఫిస్ట్ సైజ్ అనుకోండి, పిడికిడంత తీసుకుంటే మనకు 350 calories వరకు వస్తుందండి. బట్ మైదా అనేది ప్రాసెస్డ్. సో ఇవన్నీ కూడా మనకు చూసుకొని మనం జాగ్రత్తగా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి పర్వాలేదు. చిక్కుడు నువ్వుల మసాలా చాలా హెల్తీగా ఉందండి. చాలా చక్కటి పోషక విలువలు ఉన్నాయి. ఎందుకంటే చిక్కుడు గింజల్లో మళ్ళీ మనకు ప్రథమంగా కనిపించే ఆ పోషక విలువ ఏంటంటే ప్రోటీన్. సో ప్రతి పూట కూడా మనకు 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీ కావాలి. అదే పిల్లలకు అనుకోండి వాళ్ళకి 25 to 30 grams కూడా కావాలి. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా 25 to 30 grams ఉండాలి. సో మనం వాడే వెజిటబుల్స్లో కూడా మనకు ప్రోటీన్ ఉందనుకోండి, చిక్కుడు గింజల్లాగా చాలా సులభంగా చాలా చక్కగా మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. నువ్వుల్లో అగైన్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. కాల్షియం ఒక్కటే తీసుకుంటే యూజ్ లేదండి. కాల్షియంతో పాటు ఈ ఫాస్ఫరస్ అనేది 1:1.5 రేషియోలో ఉంటే మన బాడీకి, బోన్స్కి కానీ, పళ్ళకి కానీ, మసిల్స్కి కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులోని కూడా మనకు జస్ట్ 150 calories లోపు మనం ఇది లిమిట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క క్యాలరీ కూడా ఇట్స్ పవర్ ప్యాక్, మనకు చాలా యూస్ఫుల్గా చక్కగా ఉంటుంది. గాజర్ ఆమ్లా రైస్, ఇది కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మనకు ఆమ్లా కూడా వింటర్ సీజన్లో ఎక్కువ తీసుకుంటే ఇట్స్ యూస్ఫుల్. ఎందుకంటే అలర్జీస్ కానీ జలుబులు కానీ ఎక్కువగా ఉన్న సీజన్ మనకు వింటర్. అట్ ద సేమ్ టైం అవి ఫైట్ చేయడానికి కూడా మనకు హెల్ప్ చేసే ఆమ్లా చక్కగా దొరుకుతుందండి. అందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి విటమిన్ సి ఫైట్స్ ద కోల్డ్. అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా కొద్దిగా మనకు క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. వింటర్లో మరీ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా స్మూత్గా ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం వాటర్ ఎక్కువ తాగడం, అట్ ద సేమ్ టైం విటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకుంటే బాడీలో ఆ ఫ్లూయిడ్ మోషన్ అనేది మనకంటే నడవడానికి కానీ, జిమ్లో చేసే ఎక్సర్సైజెస్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, వీటికన్నిటికీ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇలా వంటకంలో తీసుకునేవే అంటే యూల్ ఎంజాయ్ ఇట్ కదండి. మనం తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాం కాబట్టి అవి బాడీలో అసిమిలేట్ అవ్వడానికి కూడా బాగుంటుంది. ఆమ్చూర్లో అయితే 40 milligrams ఆఫ్ ఐరన్ ఉంటుందండి. సో టోటలీ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి కూడా ఈ డైట్ చాలా బాగుంటుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. మనం స్టవ్ మీద వేడి నీళ్ళు కాసుకుంటూ ఉన్నప్పుడు ఇత్తడి గిన్నె కానీ, గ్లాస్ కానీ, లేకపోతే ఒక స్పూన్ కానీ అందులో వేసి నీళ్ళు కాసుకున్నట్లయితే నీళ్లు త్వరగా కాగుతాయి.